ఓం గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. పార్వతీ పరమేశ్వరులకు, కృష్ణ పరమాత్మ, కృష్ణ అర్జునులకి, ముక్కోటి దేవతలకు ఈ ప్రతిరోజు ఈ ధనుర్మాసంలో ఈ వైకుంఠ ఏకాదశి రోజు అందరికీ కూడా శుభము జరగాల, అందరూ హ్యాపీగా ఉండాలా. ప్రతి ఒక్కరూ అంత పుణ్యం చేసిన వాళ్ళు ఉన్నారు, అంత పాపం చేసిన వాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు కూడా అందరూ కూడా భగవంతుడు సదాస్తని కోరాలని ఆ భగవంతుని అందరము కూడా ఏడుకొని ఈ వైకుంఠ వాకిళ్ళు తెరిచింటాడు. కాబట్టి భగవంతుడి సందిటిలోకి మనం చేరాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి అనుగ్రహం అనేది మనకు ఉండాలని మన ఉదయపూర్వకంగా ప్రతి ఒక్కరు కూడా మనం చేస్తామంటే ప్రతి ఒక్కరూ ముందుకు పోతాం, చేయలేమంటే వెనకనే పడిపోతాం. కానీ మనం ఎందుకు చేయమని చెప్పి ముందడుగు మనం బంటూ వెయ్యాలనేది ఆ భగవంతుని అనేది నేను వేడుకుంటున్నా. ప్రతి ఒక్కరూ నా వీడియో లౌకిత చేసి మీరందరూ కూడా ముందుకు వచ్చి విధి చేస్తున్నారు. కాబట్టి నేను కూడా ఎందుకు చేయకూడదు, ప్రతి ఒక్కరూ ఎందుకు తెలుసుకోకూడదు, ప్రతి మనిషి తెలుసుకోవాలా, బాగుపడాలా అని ఒక ఆలోచనతో ముందడుగు వేసి మీ ముందుకు నేను వచ్చిన. కానీ వీడియో ఇన్నే వారికి ప్రతి ఒక్కరికి మటుకు ఇన్నేందుకు పాపం అనేది కంట్లో రవ్వమేను పరిహారం అవుతుంది. మనం అట్లా వినంగా కూడా మనం ఎందుకు మారకూడదు, మనం ఎందుకు ఇట్లా ఉండకూడదని మనసు అనేది దేవుడు అనేది పులకరించుతాడు మనిషి. అమ్మా భవాని, అమ్మా భవాని, రుద్రకాళి, భగవతి జ్వలాముహి, వైష్ణవి, బ్రహ్మాండి, త్రిపుల శక్తి, సరోన్యత దేవి, మనోజాలి, శామండి, శాంతి రక్ష పోషణ జనని, దాక్షాయని, పల్లవి, సిద్రోపి, పరదేవత, భగవతి, శ్రీరాజరాజేశ్వరి, శ్రీరాజరాజేశ్వరి. భగవంతుడి ఆ అమ్మన నేను అనుగ్రహం ఉంటే కనుక ప్రతి ఒక్కరము కూడా ముందడుగు వేసి ప్రతి ఒక్కరు కూడా భగవంతుడు అనేది ఏమని కోరుకుంటాడంటే ఒక్క 4 ఉరువులు దేవుడి పాటలు కానీ మంచి మార్గంలో మంచి పాటలు కానీ ఏదైనా పాడాలని ఆ భగవంతుడు అనేది కోరుకుంటాడు. అది నేను చెప్పడం కాదు. ఒక తల్లి ఏం చేసేసిందంటే ఏదైనా మనం పాడంగా మనకు రాదంటే ఏ పాట కూడా మనకు రాదు. మనం ఎందుకు చేయమనేది మనం ముందడుగు వేస్తున్న ప్రతి ఒక్క మనిషికి కూడా ఉపయోగించుకోవచ్చు. ఆ బ్రహ్మదేవుని బిడ్డ పెద్ద మనిషి అయితే ఏం చేసేసినాడు, ఎవరైనా సరే పాటలు పాడటం పిలుచుకారంటే ఆ బ్రహ్మదేవుడు ఎవరు లేరు అని చెప్పని అంటాడట. అంటే ఎక్కడా కూడా లేరనట. కానీ ఆమె ఎంతో పాపము చేసిందని చెప్పి ఆమెను ఒక్కసారి వదిలేసి ఆ పాపిని వదిలేసినాడట. ఆ పాపికి ఎక్కడ లేని పాటలన్నీ ఫుల్గా వస్తాడట. అప్పుడు స్వామి మనం ఎవ్వరూ కూడా ఏం లేదు, ఒక పాపి అక్కడ అనేది ఉంది, మనం వదిలేసినామో అక్కడ ఉందంటే సరే పిలుచుకురాండి అన్నట. ఆమె పాటలు వాళ్ళ బిడ్డకు పాటలు పాడి అన్ని విధి చేయడంలో చెందడంతో ఆమెకు ఒక మోక్ష ఫలితం అనేది ఇచ్చినాడు. అంటే మనిషి అనేది భూమి మీదకి వచ్చినాక 2 మంచి మాటలు, 4 మంచి ఉరువులైన పాటలు కానీ మంచి మాటలు కానీ మంచి పలుకు మంచి విధానం అనేది ప్రతి మనిషి నేర్చుకోవాల. దేవుడు అందరినీ భూమి మీదకి వేసినాడు. దొంగతనం చేసేటోడు కూడా మంచిగా మారాలనుకుంటాడు. కానీ ఎవరు చేసే వృత్తులలో వాళ్ళు ఉంటారు పాల్గొడి. కానీ మనం అనేది ఎందుకు మారకూడదు అనేది ముందడుగు మనమంటూ కూడా వెయ్యాల. భగవంతుడు అనేది ఈ సందిటిలోకి ఆయన సందిటిలోకి మనం చేరాలంటే ఆ వైకుంఠ వాకిండ్లు తెరిచి ఆ మహానుభావుడు ఎంత ఆనందంగా ఎంత వైభోగంగా ఉండాడంటే కనుక మనసు పూర్తిగా మనందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఒక్క పొద్దులు అనేది ఉంటారు. ఆయన సన్నిధిలోకి పోవాలని చెప్పి ప్రతి ఒక్కరు పూజలు అనేది చేస్తారు, ఎన్నో చేస్తారు. కానీ మనం ఎన్నో చేసి ఇంటికి వచ్చి ఒక చెడు మాట అనే మనకు సర్రున ఆ మాట దిగజారిపోతుంది. అది నేను చెప్పడం కాదు, ప్రతి మనిషి అర్థం తెలుసుకొని ఎంతైనా సాధన చేస్తే పదము తొక్కితే సాధించలేనిది ఏమీ ఉండదు. ప్రతి మనిషి కూడా సాధించాలనేది ఒక పట్టుదల అనేది ఉండాలి మనిషికి అనేది.
అది నేను చెప్పడం కాదు, ప్రతి మనిషి అనేది తెలుసుకొని వ్యర్థములో అనేది పడకూడదు. భగవంతుడు అనుగ్రహము ఆయన కృపము ఉండాలంటే మనం భూమి మీదకి వచ్చినాక ఇక్కడే ఉండేదంటూ ఏమీ లేదు మనది. దేవాది దేవుడు జాతి రూపుడు స్వయాన భగవానుడు ఈ లోకానికి అందించిన నిత్య సత్యములు 100 కోట్లకు అధిపతి అయిన ఒక్క నిమిషం ఆవిసి కొనలేవని తెలుసుకో. ఊపిరిపోగానే ఊరి బయట పడవేస్తారని తెలుసుకో. లక్షాధికారైనా భిక్షాధికారైనా శ్మశానానికి 2 సమానులని తెలుసుకో. 100 మంది డాక్టర్లు నీ ఎంట ఉన్నా నీ పరలోక ప్రయాణం ఆపలేవని తెలుసుకో. ప్రపంచమంతటికి అధిపతి అయినా నీ ఆవిసికి అధిపతి కాలేవని తెలుసుకో. మృత్యువును తప్పించుకోలేవు. లక్షలు కోట్లు ఉన్నాయని మురిసిపోవద్దు. నువ్వు దాచుకున్నది జారిపోతుంది, ఇతరులకు ఇచ్చినది జమ అవుతుంది. భోగాలకు రోగాలు కొని తెచ్చుకోకు. మంచి పనులు చేసి పుణ్యాన్ని పెంచుకో. ఆ పుణ్యము నీ తలరాతను నిర్ణయించుతుంది. ఈ సత్యములు ప్రతి ఒక్కరూ చక్కగా చదువుకొని గౌరవించుకొని జీవితమును స్వార్థకమును చేసుకోమని ఆశిస్తూ షిరిడి సాయి బాబా ఆ భగవంతుడు తప్పకుండా మీరు ఒక 2 మంచి మాటలు నేర్చుకొని మంచిగా బతకండి. విలమిందికి వచ్చినాక మనం ఇక్కడ ఉండేది ఏమీ లేదు, ఎవరూ రారు, ఎక్కడ రారని చెబుతాడు భగవంతుడు. అమ్మ అన్య, అక్క అన్య, శ్రీరామన్య, శ్రీకృష్ణ అన్య, ఏ పేరుతో పిలిచినా భగవంతుడు ఒక్కడే. నవ్వడము ఒక్క వరము, నవ్వించడము ఒక భోగము, నవ్వలేకపోవడము ఒక్క రోగము. తల్లికి బిడ్డ భూమాత కంటే గొప్పది, తండ్రికి బిడ్డ ఆకాశమంత గొప్పవాడు. ధైర్యవంతుడు ఒక్కసారి మరణిస్తాడు, పిరికివాడు క్షణం క్షణం మరణిస్తాడు. మనం ఎంత చేసినా కూటికే, మనం ఎన్నేండ్లు బతికినా కాటికే. మన జీవితమును ఆశిస్తూ ఇతరులకు చేసిన సాయమే శాశ్వతం. బాయిలో నీరు తాడు సాయముతో బకిడీ దూర బయటికి తీయగలము. భక్తి సాధనలో భగవంతుని అలా చేరగలము. కానీ మనం చేసే పూజను బట్టి ఆ భక్తితో భగవంతుని అలా చేరగలము. కానీ మంచి ఇక్కడే ఉంది, చెడ్డ ఇక్కడే ఉంది. మన భూమి మీదకి వచ్చినాక ప్రతి ఒక్కరు అనేది 2 మంచి మాటలు, మంచి పలుకు, మంచి విధానం అనేది భగవంతుడు అనేది మనకేసినాక భూమి మీద ఈ మార్గములో నడుచుకోమని చెప్తాడు భగవంతుడు. మనము 4 ఎవరినంటే వాళ్ళని ఆడిపోసుకొని, ఎవరినంటే వాళ్ళని ఇది చేసేసుకొని మన బుక్కు పట్టుకొని చదివి అది చేసి ఇది చేస్తే ఏమీ ఫలితం అనేది ఉండదు. భగవంతుడికే ఒక మన మనసు రోజుకు మనం చేయంగా సాధన చేస్తే పదము దొక్కితే సాధించలేనిదని అంటూ ఏమీ ఉండదు. భగవంతుడు మనం ఎందుకు సాధించకూడదు? ఈ వయస్సు, ఈ జీవితము ఇది శాశ్వతమైనది కాదు. ఇలమిందికి వచ్చినామా, సంతకు వచ్చినామా, ఏ పొద్దు మనకు ఆ ఒక్క మెతుకు మీద రుణము తీర్చేనక మనం వెళ్ళిపోయేటోళ్ళమే. కాబట్టి మనం ఎందుకు తెలుసుకోకూడదు? అమ్మ ఎందుకు ముందుకొచ్చి ఇంతగా చెప్పుతుందంటే మనం ఎందుకు తెలుసుకోకూడదని మీరు కూడా ఒక్క అడుగు ముందు వేస్తే గనక మంచి మాటలకి మీరు కూడా వెళ్ళిపోతారు. అట్లా వెళ్ళిపోయి మన పనులు చేసుకోవచ్చు. మనము చేసే భగవంతుడికి అనుగ్రహం అనేది ఇది చేయొచ్చు. కానీ మనిషి అనేది ఆ ఒక్క భగవద్గీత అనేది చదివితే గనక ఆ చదవడంలోనే సాష్టారిగా ఆ భగవంతుడు కృష్ణ పరమాత్ముడు నేనుండాలని కొలువు తీరి ఉంటాడు. భగవద్గీత అంటే పవర్ఫుల్ అనేది భగవంతుడు. రామాయణం కూడా మనము ఆయనకంత చెప్పుకోంత తగానంత మన మనసులము కాదు. రామాయణం అంటే కనుక బ్రహ్మాండమైనది, అద్భుతమైనది రామాయణం అంటే. రామాయణము కానీ భగవద్గీత కానీ 2 మంచి మాటలుగా చదువుకుంటే కనుక మన జీవితంలో గమ్యానికి చేరుకోగలుగుతాం. ఇదేం శాశ్వతమైనది కాదు. ప్రతి మనిషి కూడా ఎవరికి కూడా తెలుసుకోవాల్సింది ఇలమిందికి వచ్చినాక మనము అంటూ ఎందుకు మనము ముందడుగు వేసి ఎందుకు పోవము అనేది మీరు తెలుసుకోండి. మీరు కూడా నా వీడియో ప్రతి ఒక్కరూ లౌకికత చేసి మీరంతా అభిమానిస్తున్నారు కాబట్టి నేను ఎందుకు చెప్పకూడదని మీ ముందుకు నేను ఎట్లా వస్తాను, ఎందుకు వస్తానని మీరు కూడా తెలుసుకోండి. తెలుసుకుంటే కనుక వ్యర్థములో పడం జీవితం మనది. జీవితం అనేది వ్యర్థములో అనేది ఎప్పటికీ పడం మనం. కానీ ప్రతి ఒక్క మనిషి కూడా మంచిని పట్టుకుంటే కనుక మంచి మార్గంలో వెళ్ళిపోతాం, చెడును పట్టుకుంటే చెడులోకే వెళ్ళిపోతాం మనం. కానీ గుర్తించుకొని బతకాల జీవితం అనేది. భగవంతుడు కృపం అనేది ఉండాల ఎవరికి, ప్రతి మనిషికి, ప్రతి ఒక్కరికి కూడా. నేను చెప్పడము కాదు, ఇప్పుడు ఒక్కబొద్దులు అనేది ఉంటాం, మనం కీలేకపోతాం. భగవంతుని చూడాలని ఎంత ఆరాట పడతాం ఆ భగవంతుని మనం చూడాలని. అదే దీక్షతో మన మనసును అనేది నిమ్మలంగా, ఓర్పుగా, నిదానంగా, ప్రేమ అనురాగముతో మనకు ఓర్పు భూదేవంత ఓర్పు లేకుండా ఆ అక్కరవ మనం సాధన చేస్తే కొంచెం మన లైఫ్ అనేది
బాగుపడి మనం ముందడుగు వేయగలుగుతాం ప్రతి ఒక్కరం కూడా. కానీ తెలుసుకోని వ్యర్థములో పడకోకుండా ఆ భగవంతుడి సందుట్లోకి పోవాలా. ప్రతి ఒక్కరం ఇలవిందికి వచ్చినాక మనం ఇక్కడ ఉండేదంటూ ఏమీ లేదు. మనది జాగా మనకు అనేది అంత స్థలమే. ఎన్ని కోట్లు ఉన్నా, ఎన్ని బిల్డింగులు ఉన్నా, ఎన్ని అంతస్తులు ఉన్నా, ఎంత బంగారం ఉన్నా, ఏమి ఉన్నా గడ మెతుకు మీద రుణబంధాలు తీరిపోయినప్పుడు మన గమ్యానికి ఆ భూదేవిలోకి మనం తప్పకుండా చేరాల్సినదే. ప్రతి మనిషి, నేను చెప్పడం కాదు, అందరికీ తెలుసు. కానీ ఆ తెలుసుకొని మనం ఎప్పుడైనా పోయేదే కదని ఒక రాక్షసత్వము లేకుండా, కుట్లాలు కుటంతరాలు లేకుండా, వీడ్సలు లేకుండా, మనిషికి ప్రేమ అనురాగముతో ఉండి మన జీవితం అనేది ముందడుగు వెయ్యాలా. ప్రతి ఒక్క మనిషి బాగుపడాలా, ముందుకు రావాలా. కానీ ఎంత మనము చేసినా ఒక్కటి నేను మరీ చెప్పేది, మనిషిలో అనేది ఒక అహంకారం పక్కన పెట్టి ఆ భగవంతుని నామస్మరణ చెయ్యండి. నా ప్రయోజనం వినేది నేను ప్రతి ఒక్క ప్రయోజనంలో నేను చెప్పడము, నామస్మరణ చెయ్యండి. ఏది కూడా లోట్లు పాటలు ఉండవు. భగవంతుని సన్నిధిలోకి మనం హ్యాపీగా వెళ్ళిపోతాం. చేసి చూడండి. మనకు ఏదైనా కూడా ఎంత బాణం బాగలేకుండా, ఎంత ఆరోగ్యం బాగలేకుండా రామా అమ్మా అంటే కానీ అమ్మ రాదు. రామ 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 అంటే ఆ భగవంతుడు ఒళ్ళు పులకరించి మనల్ని అనేది సన్నిధిలోకి చేర్చుకోగలుగుతాడు ఆయన. అది నేను చెప్పడం కాదు, ప్రతి మనిషి తెలుసుకోండి. కానీ ఏమి చేస్తాడు ఇప్పుడు? విధి అనేది మనిషి అనేది ఇది పడితే కనుక ఏమీ రాదు. ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి బాగుండాలా అనుకుంటారు, ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలా, మంచి గుడ్డలు వేయాలంట. కానీ ఆయన ఒక ఆయన ఏం చేసేసినాడు, అమ్మ భగవతి భిక్షాందేశి అని చెప్పి అడుక్కొని పోయినాడంట. అడుక్కొని పోతే మూడు మాటలు 3 తరాలతో భిక్షగాడు వచ్చినాడని చెప్పి ఒక ఆయన అన్నాడంట. ఒక బ్రాహ్మణుడు ఏమన్నాడు, 3 తరాల విధాల భిక్షగాడు వస్తున్నాడు అన్నాడట. అంటే ఏమో లేని చెప్పి ఆ పూటకు సర్దుకొని ఆ భార్యతో భోజనం అడుక్కుండేది ఇప్పించుకొని ఒక చెట్టు కిందకి పోయి కూర్చొని తినగలుగుతున్నాడంట. 2వ డెబ్బు పోయినాడంట. అమ్మా అన్నము దానం చేయమ్మా అని మళ్ళా పోయినాడంట. అన్నం దానం చేసినాక మళ్ళా ఆ బ్రాహ్మణుడు ఆ మాట అన్నాడంట. ఆ బ్రాహ్మణుడిని పట్టుకొని ఈ బిచ్చగాడు ఏమన్నాడు, స్వామి స్వామి నన్ను 3 తరాల భిక్షగాడి అంటున్నదే, నన్ను ఏమి స్వామి నేను చేసిన పాపం అన్నాడట. ఏమి స్వామి నేను చేసినదంటే, చూడండి ఆయన పోయిన జన్మలో ఇలి బిచ్చం బలి భిక్షం ఎరగలే, అంతకుముందు జన్మలో ఎరగలే, ఇప్పటికంటే నువ్వు అడుక్కుంటానే ఉండవు. ఇది 3 తరము కదా నాయన, నువ్వు ఇట్లా నీ జన్మ అనేది ఇట్లా అవుతుంది అంటే, సరే స్వామి నా మార్గము ఏమి, ఎందుకు స్వామి నాకు కూడా పాపము పోవాలంటే 2 మార్గాలు ఏమైనా చెప్పుతావా అని అడిగినాడంట. సరే నాయన దాని ఏముంది నాయన, ఇప్పుడు నీకు అడుక్కొనే తింటున్నావు కదా, ఆ అడుక్కొని తినేది నువ్వు ఏమి చేస్తావు, నువ్వు ఇంత తిని ఇంత ఒక పక్షులకో ఒక కుక్కకో నీ పక్కన ఉండే జీవరాశులు ఎన్నో తిరుగుతుంటాయి కదా నాయన, దాంట్లోకి నువ్వు వేస్తాండు నీ పాపము పరిహారం అయ్యి నువ్వు కూడా నెక్స్ట్ ఒక విధి అనేది విధైతావు నాయన, నువ్వు కూడా నీ జన్మ భిక్షగానివి లేకుండా మారిపోతావు నాయన, 3 జన్మలు కూడా నీకు భిక్షగానివి నువ్వు అవతారం వచ్చినావు నాయన అని చెప్పినాడట. సరే స్వామి నా చేతనైన ప్రయత్నం నేను చేస్తానని చెప్పి ఆయన అడుక్కొచ్చుకునేది తినడము, ఆ ఒక్క పక్షులకు వేయడము, ఆయన తినడం, కాలక్షేపం చేసుకొని, సరే నేను ఎంత చేసినానో ఏం కథనో అని చెప్పి ఆయన ఏం చేసేసినాడో చెయ్యంగా అని చెప్పి చూడే. మనిషి తెలుసుకోవాలంటే కనుక ప్రతి ఒక్కట్లో అర్థం ఉంది చూడండి. ఆ భిక్షగాడు కూడా ఆ పక్షులకు దీంటకు కుక్కలకి ఇట్లా అంతా వేసి నేను ఎందుకు పోకూడదు, కాలినడకతో కాశీకి వెళ్ళిపోయినాడట. కాలినడకతో కాశీకి వెళ్ళిపోయి ఆ ఒక్క అడుక్కునేదే దానం, ఆ అడుక్కునేదే అక్కడే ఉండేటోళ్ళకి అందరికీ ఇచ్చి, ఆ పక్కన ఉండేటోళ్ళకి ఇచ్చి, ఆ డబ్బులు ఏమైనా వేస్ట్ చేసుకోకుండా అందరికీ అడుక్కోవడము, అది అందరికీ ఇవ్వడం, అడుక్కోవడం అందరికీ ఇవ్వడం, ఆ పెట్టినది. ఇంకా లాస్ట్కు ఉండంగా ఏమైందంటే, ఎవరైనా పెడితే ఇంత తినగలుగుతాడు పోయి, లేదంటే కనుక ఆయన అట్లనే కాలక్షేపం చేసుకుంటా ఆ ఒక్క కాశీకి పోయి ఆయన అట్లనే ఆ భిక్షగాడు అట్లనే ఆయన నిరుత్సాహంగా నిలబడి విధైపోయినాడంట. నిలబడిపోతానే ఏమైనది, ఇంకా ఒకనాడు కాదు 2 నాళ్ళు కాదు, ఆయన అట్లా ఆ ఒక్క దానాలు చేస్తా ధర్మాలు చేసుకుంటా ఆయనకు వచ్చినదే ఆ వచ్చిన డబ్బు కూడా ఇతరులకు ఇచ్చుకుంటా ఇది చేసుకుంటా కాలం అయిపోయేటాడంట. ఆయన కూడా నేను ఎందుకు చేయకూడదు, ఆ బ్రాహ్మణోత్తమ అన్నాడు కదా నన్ను ఆయన కూడా ఒక పట్టుదల పట్టి ఆ దానము ఆయన అడుక్కునేది దానము చేయడము, ఆయనకు తినడము,
ఆయన ఎవరన్నా పెడితే తినడమా, లేదంటే అచ్చులు పచ్చులు అట్లనే ఆయన కాలక్షేపం అంటే చేసుకుంటా అట్లా ఇదైపోయినట. కానీ ఆయన ఒక దేవుడైపోయి ఆయనే ఒక దేవుడైపోయినాడు. ఆయనే ఒక దేవుడు అయిపోయి ఏం చేసేసినాడు, ఆయన ఫస్ట్ అడుక్కునే బ్రాహ్మణోత్తమ వాళ్ళ ఊరికి మళ్ళీ వచ్చేసినాడు ఆయన. అంటే ఆయన ఒక మారిపోయి మనిషే మారిపోయినాడు. ఒక జ్ఞానము గినము చేయబట్టి ఆయన స్టేజే మారిపోయింది. అప్పుడు వచ్చి బ్రాహ్మణోత్తమ ఆ పొద్దు నన్ను అన్నాడు కదా, ఇప్పుడు ఎందుకు పోకూడదునే అదే పనిగా ఆయన మళ్ళీ ఆయన ఊరికి వచ్చి ఆయన కూర్చొని విధైనాడంట. ఫలాని అంత ఊరి ఇప్పుడు పల్లెలో ఒక ఊరు ఉంది, ఒక ఊరిలో ఒక స్వామి వచ్చినాడు అని ఈయన ఒక కుర్చీ వేసి అంత పూజలు చేసి అంత ఆయనకు అలంకరణలు చేసి అంత ఏమో చెప్పుతాడు స్వామి, ఏమో చెప్పుతాడని ప్రతి ఒక్కరు కూడా ఆయన చుట్టుకారం కూర్చొని ఊరు అంటుండట. ఈ బ్రాహ్మణోత్తమ భార్య ఏం చేసేసింది, స్వామి స్వామి ఎవరు వచ్చినారంట, మనము కూడా పోయి ఏదో చూస్తామా అని ఆ బ్రాహ్మణోత్తమను అడిగినారంట. దాని ఏం భాగ్యం ఏముంది భార్యమని పోదంపా అని చెప్పి ఆ భార్యను ఎంట పెట్టుకొని ఈయన కూడా వెళ్ళిపోయినాడంట. ఆయన భార్య వెళ్ళిపోతానే ఆయనకు అంతా సన్మానం చేసి బ్రహ్మాండంగా ఒక స్టేజిలో కూర్చోబెట్టినప్పుడు ఆయన గబగబ ఆయన దిగి వచ్చి ఈ బ్రాహ్మణోత్తకు కాళ్ళకు నమస్కారం చేసుకుంటున్నాడంట. ఏమిటి స్వామి నువ్వు అనంటే, స్వామి బ్రాహ్మణోత్తమ నేను 3 తరాల బిచ్చగాని స్వామి, నువ్వు చెప్పినట్లు నేను చేసినాను, అంతా నా విధిగా చేసినాను, నేను ఈ పొద్దు ఇట్లా అయినానంటే, అవును నాయన నువ్వేనా అని చెప్పి నాకు చాలా సంతోషమైంది నాయన. కానీ మనిషి అనేది జీవితంలో కష్టం ఉంటుంది, నిష్ఠూరం ఉంటుంది నాయన. మనము అనేది మనం ఉండేదే కొంచెం దాన ధర్మం అనేది చెయ్యాలి కదా నాయన. మనం అటనే పెట్టుకుంటే అటనే ఉంటుంది, దాన్ని చేస్తేనే నాయన ఇట్లా చేస్తేనే ఇట్లా ఇది కలుగుతుంది నాయన. కానీ నువ్వు అట్లా చేయలేను, దానమో ధర్మం చేయకోకుండా చాలా ఘోరంగా నువ్వు ఉండేవు కాబట్టి నాకు చెప్పాలనిపించింది, నేను చెప్పినాను ఆయన. ఇప్పుడు ఆ దానం చేయబట్టే కదా ఇప్పుడు నువ్వు ఒక రాజు మాదిరి ఒక పండితుడు తిన్నావయ్యి 10 మందికి నువ్వు మంచి మాటలు మంచి మార్గము చెప్పుతాండవంటే, నీలో ఒక పాపము పోయి ఒక బిచ్చగాడి తనము పోయి ఈ పొద్దున ముందుకొచ్చి ఇట్లా చెప్పగలుగుతాండవంటే. కానీ ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్కరు కూడా మంచి మాటలు అంటే కనుక ప్రతి ఒక్కరు వినరు, చెడును అంటే కనుక సెకండులో వింటారు. కానీ మంచి మాట మంచి పలుకు మంచి విధానం అనేది తెలుసుకొని పోవాలి. ఆ భిక్షగాడు చూడి ఆడుకునే కూడా 3 తరాల భిక్షగాడు అనేది పేరుండేది కూడా ఆయనకు పోయి ఇప్పుడు ఒక రాజు లెవెల్లో ఆయనకు మంచి ఒక స్టేజ్ వచ్చి భగవంతుడి సందిటిలోకి అనేది పోయినాడు. అంటే ఆ బిచ్చగాని రూపము లేకుండా మంచి రూపము మంచి మార్గము మంచి మాట మంచి పలుకు మంచి విధానంలోకి, అంటే ఆయన అడుక్కునేది ఒక దానం అనేది చేసుకుంటా ఆయన ఒక బాటలోకి వెళ్ళిపోయినాడు. కానీ ప్రతి ఒక్క మనిషి మనం ఇళ్ళమింటికి వచ్చినాక మనం అనేది ఇక్కడ ఉండేది ఏమీ లేదు, మనం ఏం చేసేది ఏమీ లేదు. కానీ మన కోట్లంతా మన ఎమ్మడి రాదు, ఈ ఆస్తులు మన ఎమ్మడి రాదు. మనమంటూ ప్రతి ఒక్కరము తెలుసుకొని వ్యర్థములో అనేది పడుకోకుండా భగవంతుని సన్నిధిలోకి మనం చేరాలంటే చేతనైన మరీ నేను చెప్తా, మనకంతా ఉలగదీసి ఒకరికి పెట్టండి అయ్యా అని చెప్పలే నేను. మనం తినే దాంట్లోనే మనము కట్టుకునే ఏది కూడా అది మన ఖాతాలో అనేది పడబోతుంది. అది నేను చెప్పడము కాదు, ప్రతి ఒక్క మనిషి కూడా మీరు కూడా తెలుసుకోండి. అబ్బా అమ్మ చెప్పింది కరెక్ట్, ఇది రైట్ ఆన్సర్ అని చెప్పి మీరు కూడా ముందు మాకానికి వచ్చి అమ్మ నువ్వు చెప్పింది మంచి మాటే మంచి కథనే అది కరెక్ట్ అని చెప్పి మీరు కూడా తెలుసుకుంటారని చెప్పి ఒక ఆలోచనతో నేను చెప్పుతాను భగవంతుడు. కానీ ఈ ధనుర్వాసములో ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఆ భగవంతుడే ప్రతి ఒక్కరూ అమ్మ వాళ్ళు కానీ నాయన వాళ్ళు కానీ ప్రతి ఒక్క పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరు కూడా అందరూ కూడా ఆ భగవంతుడి అందరికీ కూడా ఆరోగ్యపరంగా అన్నీ కూడా ఆ భగవంతుడు చూడాలని నా ఉదయపూర్వకంగా ఆ భగవంతుని ఏడుకుంటాడా. ప్రతి ఒక్క మనిషిలో ఉండే అహంకారం తీసేనక లక్ష్మీదేవి ఎమ్మడే ఆత్మలకి కొలువు తీరుంటుంది తప్పకుండా. భగవంతుడు ఆ 7 వాడు కృష్ణ పరమాత్ముడు ప్రతి ఒక్కరికి కూడా ఆయన అనుగ్రహం మనకు ఇవ్వద్దు అవకాశం మనకు కలిగించినాడు కాబట్టి మనందరం కూడా ఎంపల్లాడి ఎందుకు భగవంతుడు ఉండాలని మనం ఎందుకు పోతాం. కానీ మనం నోరు శుద్ధం చేసుకొని మనం మంచిగా అనేది ముందుకు వేస్తాం. కానీ ఆ భగవంతుని ఒక్క మాటగా ఇది అనుకుందాం. చూడరమ్మ సతులారా శోభాన పాడరమ్మ, చూడరమ్మ సతులార శోభాన పాడరమ్మ,
గూడున్నది గూడున్నది పతి చుడి పుడితనాంచారి శోభాని శోభాని శ్రీ మహాలక్ష్మి అట శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరదు రాముని తల్లి అట సొంపు కలలకే మరదు సోమునే సోమునే తోబొట్టు అంట సొంపు కలలకే మరదు కోమలాంగి కోమలాంగి సుడి పుడితనాంచారి చూడరమ్మ సతులారా శోభాన పాడరమ్మ గూడున్నది గూడున్నది పతి చుడి పుడితనాంచారి కలిశాబి కూతురట కలిశాబి కూతురట గంభీరాలకే మరదు తలపులకు మాతాట తలపులకు మాతాట దయ మరి ఏ మరదు జలాజివాసినట జలాజివాసినట చల్లదనమే మరదు కోమలాంగి కోమలాంగి సుడి పుడితనాంచారి చూడరమ్మ సతులారా శోభాన పాడరమ్మ గూడున్నది గూడున్నది పతి చుడి పుడితనాంచారి శోభాని అమరావతి అట్టి మహాయే మరదు అమరావతి అట్టి మహాయే మరదు అమృతము సుట్టమట ఆనందాలకే మరదు తోనితో తోనితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెళ్ళాడి కొమరి వయస్సు సుడి పుడితనాంచారి చూడరమ్మ సతులారా శోభాన పాడరమ్మ గూడున్నది గూడున్నది పతి చుడి పుడితనాంచారి శోభాని శోభాని శోభాని